జగిత్యాల పట్టణానికి 62.5 కోట్ల మంజూరుతో అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులకు ఆస్కారం ఉందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. పదవులు ముఖ్యం కాదు, పనులే ముఖ్యమని ఆయన అన్నారు. గురువారం 36వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి కోరె జయ గంగమల్లులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. కార్యక్రమంలో వార్డు నాయకులు, ప్రజలు, యూత్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పోసవాళ్ళు, రాజు, గంగమల్లు, ఇంకా చాలా మంది, మహేష్ అందరం కలిసి అనుకుని వైర్లన్నీ కూడా తీయించడానికి డబ్బులు కూడా కట్టినాం. అతి త్వరలోనే అక్కడ మంచిగా ధ్యాన మందిరం కూడా అయిపోతుందని చెప్పి కూడా పేరు పోయినసారి ఎలక్షన్లో మన గంగమల్లుడు గారు పెద్ద మెజార్టీతో గెలిపించింది. ఆ గెలిపించిన సందర్భంలో ఆ రుణం తీసుకునే భాగంలో మీరే చూసిర్రు, చాలా రోడ్లు, మోర్లు కూడా పనులు చేసినాం. ఇంకా జరుగుతున్నాయి. ఎన్నడూ చూడని విధంగా కొద్దిగా ముందడి దిక్కు మా గంగపుత్రులు ఉండే దగ్గర మోర్ల మీద బిల్లలు కూడా వేసుకుంటూ రోడ్లు పెద్దగా చేసుకుంటున్నాం. అట్లనే ఇక్కడ కూడా వేసుకున్నాం, చాలా చోట్ల వేసుకున్నాం. ఎందుకంటే ఇది పాత వాడకట్టు, చిన్న చిన్న సందులు. మరి ఆ రకంగా మోర్లు, రోడ్లు వేసుకుంటూ మన ప్రాంతంలో బీరయ్య గుడిలో ఒక ధ్యాన మందిరం కూడా కట్టాలని చెప్పి అక్కడ వైర్లాట ఉందా. కానీ మొన్ననే మా మల్లన్న, పోసవాళ్ళు, రాజు, గంగమల్లు, ఇంకా చాలా మంది, మహేష్ అందరం కలిసి అనుకొని వైర్లన్నీ కూడా తీయించడానికి డబ్బులు కూడా కట్టినాం. అతి త్వరలోనే అక్కడ మంచిగా ధ్యాన మందిరం కూడా అయిపోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అట్లనే ఒక్క సంఘ భవనానికి అంతకుముందు కూడా నిధులు ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు కూడా చేద్దాం. మన గంగపుత్రులు ఈ ప్రాంతంలో బాగా మంది ఉంటారు. ముప్పారపు చెరువు పోతారు. ముప్పారపు చెరువు కాడ ఎట్లుండే మీరు చూసిండ్రు. ఇవాళ గంగమ్మ గుడి కాడ తంతెలు కావచ్చు, అన్ని కూడా చాలా గొప్ప కట్టుకున్నాం. మా గంగపుత్రులు ఇంకా అడిగినరు, ఇంకా బతుకమ్మ తంతెలు కావాలని, అవన్నీ కూడా పెద్దగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. మరి అట్లనే మీ కళ్ళ ముందంటే అన్నపూర్ణ చౌరస్తుంటుంది. నేను పోయిన ఎలక్షన్లో చెప్పిన బరాబరి పెద్దగా చేస్తా చేసి చూపించిన, ఐమాస్ లైట్ పెట్టినా. ఆడ కాలేజ్ ఉన్నది, ఆ కాలేజ్ మంచిగా కడుతున్నాం. మన పిల్లలను చదువుకుంటట్టు పాత బస్ స్టాండ్ మంచిగా చేసినాం. సర్కార్ దవాఖాన డాక్టర్లను పెంచినాం. మరి పేదవాళ్ళకి ఏం కావాలి? బడి కావాలి, చదువుకు దవాఖాన కావాలి, అదేవిధంగా కడుపు నిండా తినేందుకు అన్నం కావాలి. దానికి సన్న బియ్యం ఇస్తున్నాం. చాలా మంది చిన్న చిన్న ఇంట్లో ఇట్లాంటివి ఉంటాయి. అందరు కూడా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంలో కరెంటు కూడా ఫ్రీ అయిందని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. కొత్త రేషన్ కార్డులు చాలా కొద్దిగా వచ్చింది. అంతకుముందు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క జగిత్యాల పట్టణంలో 8,000 కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన, కొత్తగా పెళ్ళైన వాళ్ళందరికీ. చాలా మంది కుర్మండలకు తెలుసు, మా ఆంధ్ర వాళ్ళ కాడ బోరెడు సంబంధాలు. ఏం లేనోళ్ళమా జగిత్యాల మా ఇల్లు ఏడ గీనే కదా, గడరెక్కడికి పోయేటప్పుడు ఎన్నటికెళ్ళి ఉన్నది. అటువంటి మా నాన్న ఎంత పెద్ద వకీలు. నేను మీ అందరి శాఖతో ఒక డాక్టర్కి ఎన్ని వేలు కాదు, కొన్ని రోజుల్లో దాదాపు 1,00,000 ఆపరేషన్లు చేసిన. తులసో పత్రం ఇయ్యకనే పోతారా? ప్రతి డాక్టర్ పెద్ద పెద్ద బెంచ్ కార్లలో తిరుగుతుండ్రీడా, ₹1 కోట్ల కార్లలో తిరుగుతున్నారు. నా 10 ఏళ్ళ నా ఆస్తులు పెరగలే, మా అల్లుడి ఆస్తులు పెరగలే. వాళ్ళు పెద్ద కాంట్రాక్టర్లే, మొదటికెళ్ళి రోడ్ల కాంట్రాక్టర్. ఆపేసి ఇంకా తగ్గించుకున్నాం, అయినా విమర్శిస్తున్నాం. మరి ఇక్కడున్న మా అక్క చెల్లెళ్ళు, మా అన్న తమ్ములు, వివిధ కుల సంఘాల పెద్దలు,
మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి నన్ను గెలిపించడమే కాదు, నా కండగా ఉండే ఈ చెల్లెని గెలిపించండి. చేతి గుర్తు కొట్టేసి గెలిపింది నన్ను బలోపేతం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. అంతకుముందు కూడా మాట్లాడిన ఒక నాయకుడు 2019లో మా సీనన్న కొడుకు అని చెప్పి నేను గెలిపించిన అన్నాడు. సీనన్న కొడుకు ఏ పార్టీకి ఉండే ఊకుండే, వారికి ఇల్లే పార్టీ అన్నోళ్ళు చేతి గుర్తు పార్టీ. వాళ్ళు చేస్తే అంత సక్రమం, మేము చేస్తే అక్రమం అయిపోయిందా. కాబట్టి మీరు అవన్నీ కూడా పక్కన పెట్టి మన ప్రాంతం, మన వాడకట్టు, మన ఊరు, మన నియోజకవర్గం ముఖ్యమైన బాగా నేను మీ అందరూ కూడా దయచేసి ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ.